ఓన్లీ 2025 ఉగాది నుండి 2050 సంవత్సరం వరకు వీళ్లే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు అయ్యేటటువంటి రాసుల వారు. వీళ్లకు పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఏకంగా 25 ఏళ్ల వరకు ఈ రాసుల వారికి తిరుగు అనేదే ఉండదు. మన హిందువులకు కొత్త సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుంది. ఈ కొత్త సంవత్సరంలో అనగా ఈ ఉగాది నుండి శని దేవుని ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలోనే కొన్ని రాసుల జాతకులు అదృష్టవంతులు, భాగ్యవంతులు మరియు కోటీశ్వరులు అవుతారు. సాక్షాత్తు శని భగవానుడు ఉగాది తర్వాత నుండి 2050 సంవత్సరం వరకు ఈ రాసుల వారికి తన ఆశీర్వాదాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు. ఇక ఈ రాసుల జాతకులకు శని దేవుని కృప వలన 2025 ఉగాది నుండి 2050 సంవత్సరం వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు, అత్యంత లాభాలు, ధన యోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. దీని కారణంగా ఈ రాసుల వారి జీవితము అనేది పూర్తిగా మారిపోతుంది. వీరు అదృష్టవంతులు, భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాసులవారు ఎవరు? ఈ శని దేవుని కృపా కటాక్షాలు ఈ 2025 నుండి 2050 సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయంలో వీరి అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాకబోతుందో ఈ విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. శని దేవుని ఆశీర్వాదంతో ఈ 2025 నుండి 2050 సంవత్సరం వరకు ఈ రాసుల జాతకం వెలిగిపోతున్నది. వీరు చేసిన అన్ని పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తవుతాయి. ఎవరు ఊహించినటువంటి విజయాలను పొందుతారు. ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ రాసుల వారి జీవితం పూర్తిగా మారబోతుంది. వీరి ఆనందము అంబరాన్ని తాకుతుంది. హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవతలను భక్తితో పూజిస్తూ ఉంటాము. ఈ ముక్కోటి దేవతల్లో ఒకరు ఈ శని దేవుడు. ఇక ఈ శని దేవుడు సూర్యుడి పుత్రుడు. న్యాయానికి ప్రతీకగా శని దేవుణ్ణి కొలుస్తూ ఉంటారు. అలాగే శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడు. అలాగే కర్మఫల ప్రదాత అని పిలుస్తూ ఉంటారు. ఈ శని దేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని మరియు అర్ధాష్టమి శని పుట్టినప్పుడు ఇక శని పట్టిందని కష్టాలు, బాధలు కలిగిస్తాడు అని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కాని శని దేవుడు సూర్యపుత్రుడు, కర్మ ఫల ప్రదాత. అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు. శని దేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఆ శని దేవుని ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు ఎవరిమీద ఉంటే వారికి ఎలాంటి బాధలు, కష్టాలు అనేవి ఉండవు. ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో, పాపాలు చేస్తారో, అలాగే వేరే వాళ్లకు నష్టాలు కలిగిస్తారో ఆ శని దేవుడు వారిని దండిస్తూ ఉంటాడు. వారిని పట్టి పీడిస్తూ ఉంటాడు. అలాంటి శని దేవుని ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు 12 రాసుల వారిలోని కొన్ని రాసుల జాతకాలకు అద్భుతంగా కలగబోతూ ఉంది. దీని కారణంగా ఈ రాశి జాతకులకు శని దేవుని ఆశీర్వాదంతో 2025 నుండి 2050 సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగ్యవంతమైన, అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఈ రాసుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు. ఆ శని దేవుని విశేషమైన కృప ఇప్పుడు ఈ రాసుల వారికి కలగబోతుంది. ఈ రాసుల వారి జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, దుఃఖాలు పూర్తిగా తొలగిపోతాయి. మరి ఆ అదృష్ట రాసులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఈ 2025 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు కాబోతున్న రాసుల్లో మొట్టమొదటి రాశి కన్యారాశి. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్తా నక్షత్రము 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రములో
కన్యారాశి ఆరవది కన్యారాశి జాతకులకు శని దేవుని ఆశీర్వాదంతో 2025 నుండి 2050 సంవత్సరం ఉండే సమయంలో మంచి సమయంగా ఉండబోతుంది. ఈ సమయంలో కన్యారాశి వారికి అన్ని రకాల లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతూ ఉన్నాయి. ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఏదైతే ఇదివరకు మీరు కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారో ఈ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు. ఇందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు. ఇక మీ విజయాన్ని ఆపలేరు. ఉద్యోగులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం అనేది ఉంటుంది. మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారులు ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు. జీతాలు కూడా పెరుగుతాయి. కన్యారాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. మీరు చేసిన అన్ని పనులు 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. అలాగే ఎవరైతే ఈ రాశివారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం కలుగుతుంది. ఈ సమయంలో మీరు తలపెట్టిన పనుల్లో తప్పకుండా విజయం చేకూరుతుంది. శని దేవుని ఆశీర్వాదంతో ఈ కన్యా రాశి వారికి 2025 నుండి 2050 సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక రెండవ రాశి వృషభ 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. రాశి చక్రంలో ఈ రాశి రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి శని భగవాను యొక్క విశేషమైన కృపా కటాక్షాలు 2025 నుండి 2050 సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతుంది. అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది. అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు పని కార్యాలయాలలో చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి. ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథనాలకు సంబంధించిన అన్ని విషయాల్లో విజయాన్ని పొందుతారు. కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు. శని దేవుని యొక్క విశేషమైన దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో మంచి ప్రభావం చూపుతుంది. ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరమైపోతుంది. ఇక ఎవరైతే ఈ రాశివారు వ్యాపారం చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అధికమైన ధన లాభాలు కలుగుతాయి. ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో కలలు కంటూ ఉన్నారో వారికి ఈ సమయంలో వారి ప్రయత్నాలు నెరవేరుతాయి. వృషభ రాశి వారికి శని దేవుని ఆశీర్వాదంతో 2025 జనవరి నుండి 2050 సంవత్సరం వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పవచ్చు. కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి. ఇక మూడవ రాశి తులా రాశి చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు మరియు విశాఖ 1, 2, 3 పాదములలో జన్మించిన వారు తులా రాశికి చెందుతారు. రాశి చక్రంలో ఈ రాశి ఏడవది. తులా రాశికి అధిపతి శుక్రుడు. తులా రాశి జాతకులకు శని దేవుని ఆశీర్వాదంతో 2025 నుండి 2050 సంవత్సరాల వరకు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి. ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు. అదేవిధంగా నిరుపేదలకు ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగులు ప్రమోషన్స్ పొందుతారు. మీ జీతాలు పెరుగుతాయి. వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఆకస్మిక ధన లాభాలు వంటి శుభయోగాలు మీకు ఈ సమయంలో సిద్ధమవుతూ ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది. ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది. ఆఫీసుల్లో మీ పనులు సమయానికి పూర్తవుతాయి. తులా రాశివారికి శని దేవుని ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్ట తలుపులు తెరుచుకోబోతూ ఉన్నాయి. ఈ 2025 నుండి 2050 సంవత్సరం కొంచెం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి. అదృష్టం మీ పక్షాన ఉంటుంది. ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేయకూడదు. ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం వలన శని దేవుని ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు అవుతారు. ఈ సమయంలో మీ ఆర్థిక లాభాలు పెరుగుతాయి. మీ ఆదాయ వనరులు మరింత బలపడుతూ ఉంటాయి. తద్వారా మీ లాభం పెరుగుతుంది. మీరు ఆరోగ్యంలో మెరుగుదలను చూస్తూ ఉంటారు.
ఇక నాలుగవది కుంభరాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషము 1-2-3-4 పాదాలు మరియు పూర్వభద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో ఈ రాశి 11వది. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశి జాతకులకు శని దేవుని అపారమైన కృపా కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతూ ఉన్నాయి. గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో, ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. అలాగే ఇదివరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే గనుక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి. ఉద్యోగులకు ఈ సమయంలో మీరు చేసే కార్యాలయాల్లో ఉద్యోగులకు సహకరిస్తారు. అలాగే పై అధికారులు మీ పనితీరు మెచ్చుకుని మీకు ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు. అలాగే మీ జీతాలు కూడా పెరుగుతూ ఉంటాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు. దాంపత్య జీవితం ఆనందంగా మరియు సంతోషంగా సాగుతుంది. అలాగే సమాజం మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి. మీ వ్యాపారాలు లాభాల బాటులో నడుస్తాయి. దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే సుఖ సంతోషాల వాతావరణం మీ ఇంట్లో ఉంటుంది. కుంభరాశి జాతకులకు శని దేవుని యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. ఈ 4 రాసుల వారి 2025 నుండి 2050 సంవత్సరం వరకు ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకుండా వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్నత శిఖరాలను పొందుతారు. ముఖ్యంగా ఈ 4 రాసుల వారు కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి. ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. 2025 నుండి 2050 సంవత్సరాల వరకు ఈ 4 రాసుల వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఈ సమయం మీకు అత్యంత లాభదాయక సమయంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి. జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాన్ని పొందుకోండి. శని దేవుని ఆశీర్వాదంతో ఈ రాశి జాతకుల జీవితం అనేది దేదీప్యమానంగా వెలిగిపోతుంది. మీరు మీ జీవితంలో ఉన్న శిఖరాలను అందుకుంటారు. ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని 12 రాసుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక సమయము అనేది కలిసి వస్తుంది. ఇక ఆ సమయాన్ని మీరు పట్టుకుంటే గనుక ఆ సమయం మీ జీవితాలను అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి మిమ్మల్ని చేరుస్తుంది. మీరు ఈ 2025 నుండి 2050 సంవత్సరం ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకుండా వినియోగించుకోండి. అలాగే శనివారం నియమాలను పాటించండి. శని దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శని గ్రహానికి పూజలు చేయండి, దానాలు చేయండి. ఇలా చేస్తే శని దేవుడి కృపా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి ఈ 4 రాసులకు చెందిన వారు ఈ పరిహారాలను పాటించి ఆనందంగా జీవించండి. ఓం